పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కాపు జేఏసీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డాల బాబ్జీ నరసాపురం నియోజకవర్గానికి వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదంటూ శిలాఫలకాలకే పరిమితమైందన్నారు. ఉమ్మడి కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గెలుపుకై కృషి చేస్తామని, కాపు సామాజిక ఓట్లని జనసేన పార్టీకే వేస్తామని, ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ జనసేన పార్టీ బలోపేతం చేస్తూ గెలుపుకై కృషి చేస్తామంటున్న అడ్డాల బాబ్జీతో మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం కాపు జేఏసీ నాయకులు మరియు టీడీపీ నాయకులు అడ్డాల బాబ్జీ గారు మనతో ఉన్నారు. మరింత సమాచారం అడ్డాల బాబ్జీ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈరోజు మీరు కాపు జేఏసీ నాయకులుగా ఉన్నారు కదా, అలాగే టీడీపీ కార్యకర్తగా ఉన్నారు. ఇప్పుడు ఉమ్మడి కూటమిలో పశ్చిమ గోదావరి నరసాపురం నియోజకవర్గంలో మీ పార్టీ తరఫున ఉమ్మడి కూట తరఫున ఏం చేయబోతున్నారు చెప్పండి. నమస్తే అండి. మేము ఇప్పుడు మన నరసాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి బొమ్మడి నాయకర్ గారికి మంచి 40,000 మెజార్టీతో అధికంగా నెగ్గుతారండి. అలాగే ఉమ్మడి కూటమి వల్ల బీజేపీ, జనసేన, టీడీపీ కలగడం వల్ల ఇంకా బలం పెరిగింది. అలాగే మనకి మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు, అలాగే బండారు మాధవనాయుడు గారు, పొత్తూరు రామరాజు గారు ఆధ్వర్యంలో బాగా పనిచేస్తున్నామండి. మాకు రావణపల్లి పంచాయతీ ఉండేది. రావణపల్లి పంచాయతీ 2,000 ఓట్ల మెజార్టీతో జనసేన విజయం సాధిస్తుందండి. అలాగే ఉమ్మడి కూటమిలో బాగా అత్యధిక ఓట్లు ఉన్న కాపు ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. ఇందులో కూటమిలో భాగంగా మీరు బొమ్మడి నాయకర్ అటు టీడీపీ ఇటు బీజేపీ కూటమిలో భాగంగా ఓట్లు ప్రచారంలో భాగంగా క్యాంపెయిన్లో ఎలా ఉంది? ఇదివరకంటే 2019లో కొంతమంది కాపులు మన అన్ని పార్టీలకి విభజించేశారు. ఇప్పుడు ఏకధాటిగా ముక్తకంఠంతో కంపల్సరీగా మన జనసేన పార్టీకి చేయాలని చెప్పి ప్రతి కాపు, అలాగే అన్ని కాపే కాకుండా అన్ని కులాల్లో మన ఎస్సీ ఎస్టీలో, బీసీలో, మైనార్టీలో మంచి ఊపు ఉంది. మన జనసేన కూటమికి వెయ్యాలి. మనం అక్కడ పవన్ కళ్యాణ్ గారిని, ఇక్కడ బొమ్మడి గారిని, నాయకర్ గారిని గెలిపించి అక్కడ పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరూ అన్ని కులాల్లో స్వచ్ఛందంగా వచ్చి డబ్బులు ఇవ్వకుండా స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ రావణపల్లి పంచాయతీలో ప్రచారం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సొంత డబ్బులతో వచ్చి ఖర్చు పెట్టుకుని వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారంలో పాల్గొంటున్నారండి. అలాగే ఇప్పుడు నరసాపురం నియోజకవర్గంలో ఉమ్మడి కుటుంబంగా క్యాంపెయిన్ జరుగుతుంది కదా, ప్రచారంలో జనం స్పందన ఎలా ఉంది? ఎక్కడికి వెళ్ళినా సరే అండి, ఇలా ఆల్రెడీ మేము క్యాంపెయిన్ చేయడం జరిగింది. నేను మొత్తం నియోజకవర్గం అంతా తిరుగుతున్నానండి. అలాగే ఇక్కడ ప్రతి మహిళలు రేపొద్దున రాబోయే డబ్బులు వైఎస్ఆర్ గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేస్తుంది ఏంటని అడిగితే మేము ఇస్తుంది ఎవరి డబ్బులు కాదు, ఇవి మా డబ్బులే, ఇచ్చినా కానీ మేము కంపల్సరీగా మేము జనసేనకి మట్టుకి ఓటేస్తామని మహిళలు ముందుగా బ్రహ్మరథం పడుతున్నారు నాయకర్ గారికి. అలాగే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇక్కడ చాలా అవకతవకలు చేసినాయి అని చెప్పి ప్రజలైతే ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద మీ కామెంట్స్ ఏంటి? వాస్తవం ఉన్నాయి. ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి చించినాడ మన నరసాపురం రేవులో బ్రిడ్జ్ చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు. తర్వాత హార్బర్ కడతామని చెప్పి హామీ ఇచ్చారు. ఏంటంటే శిలాపలకాలకే పరిమితమైన తప్ప ఎక్కడా లేదు. అటువంటి బోల్డ్ ఆరోపణలు, రోడ్లు కానీ ఈ అభివృద్ధి ఎక్కడ శూన్యం అండి నరసాపురం నియోజకవర్గంలో. సుమారు ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని కోట్ల వరకు స్కామ్ జరిగిందంటారు? కోట్లు అన్నదే మనం చెప్పలేక కానీ మొత్తం స్కామ్ జరిగినట్టండి. అదే రోడ్లు కానీ అవి కానీ బాగాలో పరిస్థితి, హాస్పిటల్ కానీ విద్య కానీ ఏమీ ఎక్కడా లేదు. అమ్మ ఒడి ఈ ఒడిలో అయితే సుఖం ఏంటంటే రోడ్లు మెయిన్. అభివృద్ధి అన్నది రోడ్డు, ఆరోగ్యం, విద్య, వైద్యం ఈ చూస్తే చాలా మరి బంగారులో ఉన్నాం. మరి ఎక్కడ వేసినట్టు కనిపించలేదు నియోజకవర్గంలో మరి నాకు. అలాగే నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం అయితే శిలాపలకలకైతే పరిమితమని చెప్పి నియోజకవర్గంలో ఏ అభివృద్ధి లేదంటూ అడ్డాల బాబ్జీ గారు తెలుస్తున్నారు. నియోజకవర్గంలో పథకాలకే పరిమితి అయిపోయింది, ఇంక నియోజకవర్గంలో అభివృద్ధి లేదు అలాగే చెప్తున్నారు అడ్డాల బాబ్జీ. వీడియో జర్నలిస్ట్ దుర్గారావుతో చంద్రశేఖర్, స్టూడియో న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.